టీమిండియా టెస్ట్ జట్టు నుండి సీనియర్లు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు. మొన్న అశ్విన్, రోహిత్ శర్మ, నిన్న విరాట్ కోహ్లీ ఇలా వరుసగా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్కు గుడ్ బై చెప్పగా తాజాగా కోహ్లీ కూడా అదే పని చేశాడు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియా అభిమానులకు మింగుడు పడడం లేదు. ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఇలా జరగడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇంగ్లాండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. అయితే అశ్విన్ మాత్రం రాణిస్తూనే ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకుంటున్నాడు. అయితే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో అతడికి ప్లేయింగ్ 11లో చోటు లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఉన్నపలంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక కోహ్లీకి మరో 2-3 ఏళ్ళు ఆడే అవకాశాలున్న సడన్గా టెస్టులకు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు. ఫామ్, ఫిట్నెస్తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే ఈ రిటైర్మెంట్ల పర్వం మొదలైందని చాలామంది అభిప్రాయానికి వచ్చేశారు. గంభీర్ వ్యవహార శైలి కారణంగానే ఈ ముగ్గురు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ టైటిల్ గెలిచాక T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన జడేజా ప్రస్తుతం వన్డే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడని భావించిన జడేజా అటువంటి నిర్ణయం ఏం ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ తర్వాత జడేజా తన టెస్ట్ కెరియర్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం ప్రకటించే జట్టులో జడేజా, షమి తప్పిస్తే మిగిలిన వారంతా యువ ఆటగాళ్లే ఉండబోతున్నారు. దీంతో స్పిన్ విభాగంలో జడ్డుపైనే అంచనాలు నెలకొన్నాయి. 2012లో ఇంగ్లాండ్ పైనే టెస్ట్ అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 80 మ్యాచ్లు ఆడాడు. బౌలింగ్లో 323 వికెట్లు, బ్యాటింగ్లో 3370 పరుగులు చేశాడు.